ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కు సవాల్ చేసే అర్హత లేదు, హక్కు లేదని పేర్కొన్నారు. గెలిచేది కాదని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ విషయం వచ్చి, మేము అడ్రస్ చేసినా, మా పార్టీ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ ప్రజలతోనే మనం మాట్లాడేది. మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం. అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మీకు సత్తా ఉంటే, నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే, ఆ దత్తపుత్రుడు అయితే 18లో ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? నోరు తెరిస్తే తిట్లు బూతులు తప్ప. అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కారు కూతలన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాడు. కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతనో, ఇంకో రకమో, ఇంకొక రాజ్యాంగమో, వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాటలన్నీ అవన్నీ నిజమైతే వీళ్ళు ఇట్లా బరి తెగించి రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగే వాళ్ళ చంద్రబాబు కానీ, ఆయన కొడుకు కానీ, వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తిట్లు తప్ప. ఎక్కడైనా ఒక సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా? ఒకటి లేదు. ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు. అందులో ఏది కాదని లేదు, కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు,